ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు. సో 8 మంది ఎంపీల్లో కూడా మనం చాలాసార్లు చెప్పుకొచ్చాం. ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య వివాదం తెలిసిందే, ధర్మపురి అరవింద్కి బండి సంజయ్కి మధ్య వివాదం తెలిసిందే. సో 8 మంది ఎంపీల్లో కూడా ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా ఎప్పుడు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నట్టు కానీ, ఒక ఎజెండాపై డిస్కస్ చేసినట్టు కానీ, తెలంగాణ విషయంలో ఏదైనా నిధుల కోసం ఒక తాటికి వచ్చినట్టు కానీ, క్వశ్చన్ చేసినట్టు కానీ లేదు. సో బండి సంజయ్ అనే వ్యక్తి చాలా సందర్భాల్లో ఆయన ఒంటరి ఎజెండాలతో ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తుంటారు. కాబట్టి ఈ ఈటెల రాజేందర్ కానీ, ధర్మపురి కానీ వీళ్ళపై కూడా గతంలో బండి సంజయ్ కంప్లైంట్ ఇచ్చాడు అనే రకం కూడా చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎంపీల మధ్య కూడా సయోధ్య లేదు. వీళ్ళు కూడా ఇంటర్నల్ గా పార్టీ డిస్కషన్స్ లో కానీ, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల్లో బండి సంజయ్ కుమారుడి కేసు కొంత పార్టీకి చాలా తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా డెసిషన్ తీసుకోవాలి అంటే ఆయన మంత్రి పదవి తొలగించమని డైరెక్ట్ గా అడగకపోయినా కూడా సో అది కొంత ప్రభావం చూపిస్తోంది పార్టీ పైన. పార్టీ డెఫినెట్ గా డెసిషన్ తీసుకోవాలి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి కోసం మరి ఏదైనా ప్రయత్నం చేయాలి. సో అంత పెద్ద ప్రధాని వచ్చి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి బిగ్గెస్ట్ స్టేట్మెంట్స్ ఆయన పాస్ చేసింది దేశవ్యాప్తంగా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగాయి. ఏమని బంగారం కొనకండి, ఇక్కడ అది ఉండదు ఇది ఉండదు అని చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రధాని వచ్చినటువంటి మరుసటి ఒక గంట సేపు తర్వాతనే మర్చిపోయారు. ఆయన ప్రోగ్రామ్ మర్చిపోయారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మర్చిపోయారు. తెలంగాణ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ బీజేపీ అంతా బజ్ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. అంతా చుట్టూ మొత్తం కూడా మళ్ళీ భగీరథ్ చుట్టే తిరిగింది. సో భగీరథ్ ఇంతలా డామినేట్ చేశాడు. భగీరథ్ అనేటువంటి ఒక్క వ్యక్తి కేసు కాస్త ఇప్పుడు పార్టీని ఇంతలా కుదేలు చేస్తోంది. ఎవరో మాట్లాడలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో మన రిపోర్టర్ కానీ మనం కానీ లైవ్ లో కాల్ చేద్దామని చూసినా, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఇస్తున్నామని చూసినా కూడా ఎక్కడ ఎవరికి అందుబాటులో లేరు. ఒకనొక సిచ్యువేషన్ లో కార్యకర్తలు కూడా ఏమనుకున్నారంటే వీళ్ళంతా ఇంతలా మౌనంగా ఉండిపోవడం చూసి కార్యకర్తలు కూడా కొంత ఆగ్రహం వెళ్ళగక్కారు. ఏమని అందుబాటులో ఉండరు, మాట్లాడానికి ఇలా రారు, సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు, అందరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు అని చెప్పి 8 మంది ఎంపీల పైన 7 ఎమ్మెల్యేల పైన, రాజాసింగ్ మినహాయిస్తే 7 ఎమ్మెల్యేల పైన కూడా కొంత ఆగ్రహం వెళ్ళగక్కారట. ఇప్పటి వరకు కనీసం సరే దాంట్లో నైతికంగా చట్టరీత్యా చర్యలు జరిగినా ఏం జరిగినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బండి సంజయ్ స్వయాన ఆయన హిందూ ఏకతా యాత్రలో మాట్లాడుకొచ్చారు కరీంనగర్లో. కానీ మిగిలిన ఎంపీలు ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఎంపీలు ఇంకో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకపోతుంది, శిక్ష నిజంగానే ఆయన తప్పు చేస్తుంటే పడాల్సిందే అని చెప్పి ఎవరు ఒక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ లో కొంత నెగిటివ్ టాక్ తీసుకొస్తున్నాయి బీజేపీ పట్ల. అంటే ఇక్కడ వేరే ఒక వ్యక్తి ఉంటే కనుక ఇప్పటికే చాలా రాద్ధాంతం చేసేవారు. గతంలో జూబ్లీ హిల్స్ సంబంధించిన ఒక పోక్సో కేసులో చూసాం. స్వయాన బండి సంజయ్ ఏమంటారు, ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి సెక్షన్ 164 ప్రకారంగా ఆ అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, వాళ్ళ పేర్లు చెప్తోంది, వాళ్ళ ఊర్లు చెప్తుంది, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు, సో ఇప్పటికీ రియాక్ట్ కావాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి, సీఎం కాపాడుతున్నాడు అని చెప్పి గతంలో అన్న మాటల్ని అంటే అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ మాటల్ని కూడా ఇప్పుడు అనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందో బీజేపీ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతోంది. సో ఏ క్షణమైనా అమిత్ షా ఒక హార్ష్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అంతర్గతంగా పార్టీ వ్యవహారాల్లో కూడా ఈ ఎంపీలు ఇదే విషయాన్ని చాలా కరాఖచ్చిగా చెప్తున్నారు. పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదు అనే ఆలోచనతోనే ఏ డిసిషన్ తీసుకున్నా ఉండాలని చెప్పి అమిత్ షా ముందు ఈ ఎంపీలు కానీ అంతర్గతంగా అనుకున్నటువంటి టీమ్స్ కానీ చెప్తున్నట్టు తెలుస్తుంది. సచిన్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఫోకస్ చేశారు. బండి భగీరథ్ ఇష్యూపై అమిత్ షా ఆరా తీశారు. బండి భగీరథ్ పాక్సో ఇష్యూకి సంబంధించి అమిత్ షా నివేదిక అడిగినట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక ఇచ్చారు. భగీరథ్ ఇష్యూకి సంబంధించి స్పెషల్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఫోకస్ చేశారు. బండి భగీరథ్ ఇష్యూపై అమిత్ షా ఆరా తీశారు. బండి భగీరథ్ పోక్సో ఇష్యూకి సంబంధించి అమిత్ షా నివేదిక అడిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన వెళ్లిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ని కేంద్ర మంత్రికి వివరించినట్టుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో గవర్నర్ ప్రత్యేక భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక ఇచ్చారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భగీరథ్ ఇష్యూకి సంబంధించి ప్రత్యేకంగా
రిపోర్ట్ని ఇచ్చినట్లుగా సమాచారం. బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కేవలం ఇది తెలంగాణకు లేకపోతే ఆంధ్రప్రదేశ్కు మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి కొడుకే ఇటువంటి అఘాయిత్యానికి, ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడితే ఇటు సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది నేరుగా కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. దీంతో ఇది దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. ఈ అంశం మీదే ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేస్తుంది. ఏం జరుగుతోంది తెలంగాణలో? మరి ముఖ్యంగా బండి భగీరథ్ ఇష్యూ ఎటువంటి టర్న్స్ తీసుకుంటోంది? ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇది భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు ఇక్కడ గొడ్డలు పెట్టే అవకాశం ఉంది? ఏ మేరకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను నిలువరించవచ్చు? అండ్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మ్యాప్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది, రూట్ మ్యాప్. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించిన కొలీగ్ మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహంతో ఉంది? హైకమాండ్ ఎటువంటి దృష్టి సారించింది? రైట్ సచిన్, బిఫోర్ ఐ కంటిన్యూ, గతంలో ఒక కేంద్ర మంత్రి, ఇదే శాఖను అనుభవించినటువంటి కేంద్ర మంత్రి రైతులకు సంబంధించి ఢిల్లీలో ఏడాది పార్టీగా అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఆయన తన వాహనాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రి కుమారుడు కొంతమంది రైతుల మీదకి ఎక్కిస్తాడు. అప్పుడు ఆయన మీద కమిటీ వేసినటువంటి డైరెక్ట్ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ ఆయన పదవుల నుంచి తొలగించింది. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది అనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మన తెలంగాణ గవర్నర్, అఫ్ కోర్స్ ఆయన గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, బట్ హీ బిలాంగ్స్ టు, ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి అనేది మన గతంలో నుంచి చెప్పుకుంటున్నాం చాలా సందర్భాల్లో కూడా. సో శివప్రతాప్ శుక్లా రీసెంట్ గా అమిత్ షాతో భేటీ అయ్యారట, ఎప్పుడు భగీరథ్ కేసు స్టార్ట్ అయిన తర్వాత. అయితే ఈ సమయంలోనే హైకమాండ్ కి, అంటే బీజేపీ అధిష్టానానికి కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. బండి భగీరథ్ అనేటువంటి ఈ పోక్సో కేసు పార్టీకి ఎంత డ్యామేజ్ కలిగించింది. జనరల్ గా నేను మొదటి నుంచి మనం ఈ విషయాలపైన చెప్తున్న సమయంలో చాలా సందర్భాలు నేను ప్రస్తావించిన అంశం ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ భగీరథ్ ప్లేస్ లో కనుక బషీర్ ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు అగ్గిపడిపోయేది. మంటలు మంటలు ఎక్కడ చూసినా మంటలు కనిపించేవి. అంతటి స్థాయిలో ఒక పొలిటికల్ యుద్ధానికి దిగేది బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ భగీరథ్ ఉన్నాడు కాబట్టి బీజేపీ నాయకులు ఎక్కడ ప్రస్తావించలేదు. అంత పెద్ద మోడీ సభ జరిగింది, మోడీ వస్తున్నారని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బీజేపీ అనేక రకాల కార్యాచరణ రూపొందించింది. సుమారుగా ఒక 6 to 7 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారైనా పరేడ్ గ్రౌండ్ లో చాలా పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. కానీ ఆ మరుసటి రోజు ఎప్పుడైతే బండి భగీరథ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో భేటీ జరిపి డీజీపీకి ఆదేశాలు జారీ చేసి సిట్ ఏర్పాటు చేశారో, మోదీ వచ్చిన సభ కూడా ఉపయోగం లేకపోయింది. అంటే ఒక 1 week to 10 days వరకు మోదీ మానియా కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, తమిళనాడు అస్సాం ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, ఇక్కడ ఈ రిజల్ట్స్, పుదుచ్చేరి రిజల్ట్స్ కానీ చాలా సానుకూలంగా వచ్చాయి. సో ఎన్నో రోజుల ఆశయం వెస్ట్ బెంగాల్ నెరవేరింది. ఈ పవర్ నెక్స్ట్ టార్గెట్ మనం చూసాం, మీరు కూడా చెప్పుకొచ్చారు, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి బీజేపీ పోస్ట్ చేసింది కూడా ట్విట్టర్లో. అలాంటిది మోదీ వచ్చిన తర్వాత అదే మానియాని కొనసాగిస్తారు, అదే రకంగా మోదీ మానియా ఉంటుందని చెప్పి ఆలోచించిన బీజేపీకి భగీరథ్ కేసు ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. అది ఒక సాదాసీదా కార్యకర్తనో లేకుంటే ఇంకెవరైనా ఆయన అనుకున్నా పర్వాలేదు, కానీ ఒకప్పుడు రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసిన ఆయన, బీజేపీ అంటేనే బండి సంజయ్ అనే రకంగా వినిపించిన పేరు ఒకనొక సందర్భంలో. అలాంటి బండి సంజయ్ కుమారుడు ఈ కేసులో ప్రధానంగా ఆయన కేసు ఎదుర్కోవడము, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలను అబ్స్కాండ్ లో ఉండడం చెప్పడం, సిట్ ఏర్పాటు చేయడము. నెటిజన్స్ ఇక్కడ చాలా గొప్ప విషయం ఒకటి ఏంటంటే, సోషల్ మీడియా ప్రతి సెకండ్ కూడా వేర్ ఈజ్ బండి భగీరథ్ అన్నట్టుగా అన్వేషించింది, చూడడం మొదలుపెట్టింది. సోషల్ మీడియానే ఈరోజు బండి భగీరథ్ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని ఏకంగా ప్రభుత్వాన్ని నిందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్తో కలిసిపోయారని చెప్పి, బండి సంజయ్ కుమారుని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియా క్వశ్చన్ చేసింది, ఆ స్థాయిలోకి వెళ్ళింది. సో బేసిక్ గా గుజరాత్ లో దట్ దెన్ గుడ్ గవర్నెన్స్ అనే విషయంలో సోషల్ మీడియా అనే మానియాతోనే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఆ రోజు 3వ ముఖ్యమంత్రిగా మోదీ అయ్యారనేది అప్పుడు ప్రశాంత్ కిషోర్ సమయంలో ఎంచుకున్న ఎజెండా నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియానే పరమావధిగా తీసుకుంది బీజేపీ పార్టీ, టిల్ దెన్ టు నౌ. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం కూడా బీజేపీని క్వశ్చన్ చేస్తోంది. మీరు చూసినట్టయితే ట్విట్టర్లో మొన్నటి వరకు వేర్ ఈజ్ రఘునందన్, వేర్ ఈజ్ ధర్మపురి అరవింద్, వేర్ ఈజ్ ఈటల రాజేందర్, వేర్ ఈజ్ రామచంద్రరావు అనే క్వశ్చన్స్ వచ్చాయి. టిల్ డే ఆ రోజు 8th May రోజు పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 days, ఇట్స్ ఆల్మోస్ట్ 10 days, ఏ ఒక్కరైనా రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఏకంగా రామచంద్రరావు రియాక్ట్ ఏమన్నారు, ఆయన అది పర్సనల్ కేస్, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు,
బండి సంజయ్ ఆయన మా కేంద్ర మంత్రి, మా పార్టీ నాయకుడు, కానీ ఆయన కుటుంబ వ్యవహారాన్ని పార్టీకి లింకప్ చేయకూడదని చెప్పి మాట తప్ప ఎవరు కూడా దాన్ని సమర్థించే ప్రయత్నం చేయలేదు. అలాగని చెప్పి దాన్ని వ్యతిరేకించడం లేదు, సైలెంట్ గా మౌనంగా ఉండిపోయారు. సో ఇక్కడ బీజేపీ ఎటువంటి పొలిటికల్ చదరంగంలో ఇరుక్కుందనంటే, సో తమ దాకా వస్తే ఇలాగ ఉంటుందన్న రకంగా పబ్లిక్ అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు బండి భగీరథ కేసుతో బీజేపీ ఎంత డ్యామేజ్ అయింది, ఎంతలా ఇరుక్కుపోయాము అనే రకంగా అమిత్ షా ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారండి. దట్ సేమ్ టైం గతంలో అజయ్ మిశ్రా అని చెప్పినట్టుగా అక్కడ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి సేమ్ పొజిషన్ అనుభవించినటువంటి వ్యక్తి తన కుమారుడు కొంతమంది రైతుల మరణానికి కారణమై తన పదవిని తొలగించినట్టుగానే ఇటు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ పదవి కూడా తొలగించాలి అని చెప్పి